హరే కృష్ణ. శిల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఆయన ఒక విషయాన్ని వివరిస్తారు. ఏంటది అంటే ఆ, ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ్ఞానాన్ని అధ్యయనం చేయడంలో నూతన విద్యార్థిగా ప్రతిరోజు భావించాలన్నమాట. అంటే నాకన్నీ తెలుసు అని అనుకుంటే ఇంకా కొత్తగా తెలుసుకునేదానికి ఏముండదు, ఇంకా అంతటితో ఆగిపోతుందన్నమాట. కానీ నూతన విద్యార్థి ఎవరు అంటే నేను ఈరోజే విద్య నేర్చుకునేదానికి వచ్చాను, తెలుసుకునేదానికి ఇంకా చాలా ఉంది. ఆ నూతన విద్యార్థి మీరు కూడా గమనించినట్లయితే స్కూల్లో మొదటి రోజు జాయిన్ అయినప్పుడు చాలా శ్రద్ధగా ఉంటాడు, భయంతో ఉంటాడు, సో చాలా అటెంటివ్గా ఉంటాడు. అన్ని రకాలుగా కూడా ఆ క్యాజువాలిటీ అన్నటువంటిది ఉండదన్నమాట. సో అదే రకంగా ఉన్నప్పుడే మనం అది ఆధ్యాత్మికమైన భౌతికమైన మనం ఏదైనా సాధించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే జ్ఞానం అన్నటువంటిది అనంతమైనటువంటిది. అది ఎవరు కూడా నాకు అన్నీ తెలుసు అని చెప్పుకునేదానికి అవకాశం లేదు. కేవలం భగవంతుడు మాత్రమే అన్నీ తెలిసినవాడు. మనమందరం కూడా ఎంత తెలుసుకున్నా తెలుసుకునేదానికి ఇంకా చాలా ఉంటుందన్నమాట. దీనికి ప్రభుపాదుల వారు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాడు. ఒకసారి ఒక పెద్ద సముద్రం నుంచి ఒక కప్ప ఒకటి వచ్చి పొరపాటున 3 అడుగుల బావిలో పడిపోతుందన్నమాట. ఆ 3 అడుగుల బావిలో ఒక కప్ప చాలా రోజులుగా నివాసం ఉంటుంది. అది తను తాను డాక్టరేట్గా డిక్లేర్ చేసుకుంటుంది. దేని మీద డాక్టరేట్ అంటే 3 అడుగుల బావి మీద డాక్టరేట్ అనమాట. సో ఈ సముద్రం నుంచి వచ్చినటువంటి కప్ప అడుగుతుంది, ఆ కప్పను అడుగుతుందనమాట, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని. నేను పెద్ద సముద్రం నుంచి వచ్చాను. అప్పుడు ఈ బావిలో ఉన్నటువంటి కప్ప ఏమంటుందంటే, ఓ సముద్రం అంటే ఈ బావి అంత ఉంటుందా అంటుంది. లేదు, అది చాలా పెద్దది అంటుంది. అప్పుడు ఈ బావిలో కప్ప అంటుంది, ఓహో అంటే ఈ బావి కన్నా 2 ఉంటుందా అంటుంది. సో లేదు, ఇంకా పెద్దది అని. 3 ఉంటుందేమో అని. లేదు, ఇంకా పెద్దది అంటే ఇంకా నాకేం చెప్పద్దు, ఈ బావి నుంచి వెళ్ళిపో, నువ్వు గెటౌట్ అని చెప్పి అంటుందన్నమాట. సో ఆ బావిలో కప్పకి దాని యొక్క జ్ఞానం ఏంటి అంటే బావి వరకే పరిమితం. అది అనుకుంటుంది దీనికన్నా పెద్దది ఇంకేది ఉండదు అని చెప్పి అనుకుంటుందన్నమాట. సో అదే రకంగా మనం నాకన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటే మనకు తెలిసినటువంటి ఆ భావంత జ్ఞానంలో మాత్రమే ఉండిపోతాం. అట్లా కాకుండా తెలుసుకునేదానికి చాలా ఉంది, నేను నూతన విద్యార్థిని అనుకున్నటువంటి వ్యక్తే అది భౌతికమైన విద్యలో అయినా ఆధ్యాత్మికమైన విద్యలో అయినా కానీ విజయాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం పరిమితమైనటువంటి ఆ బావిలో కప్పలాగా మనం ఉండకూడదు. ఈ అనంతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేదానికి ప్రతినిత్యం నేను నూతన విద్యార్థిని అన్నటువంటి భావనలో మనం జీవించినప్పుడే అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.